హాయ్ అండి, వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈరోజు మన వీడియోలో నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్వీట్ కోసం 1 కప్పు వరకు పొట్టున్న పుట్నాలను ఇలా పొట్టంతా క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి మనం ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుట్నాలను పాలలోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టాలి. ఈ పుట్నాలు ఏమీ మరీ ఉడకాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన పాలు పుట్నాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని ఇవన్నీ చక్కని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాలు, పాలు, బెల్లం మిక్స్చర్ ఉంది కదా, ఇవన్నీ కూడా నెయ్యిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా దగ్గర పడడానికి ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. స్వీట్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఇదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఆ ప్లేట్లోకి ఈ చల్లారిన మిక్స్చర్ అంతా కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకొని ఈ మిక్స్చర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇలా స్పూన్తో స్క్వేర్ షేప్లోకైనా చేసుకోవచ్చు, లేదా సర్కిల్ లాగానైనా ప్రెస్ చేసుకోవచ్చు, లేదు అంటే లడ్డు లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఈ మిక్స్చర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక నైఫ్తో ఇలా మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే స్వీట్ అయితే సర్వింగ్కి రెడీ అయిపోయింది. మీకు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.